వేగమంత నిలవలేరుగా వేగమంతు నిలిచి సూర్యుడునే గెలవలేరుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా తెలుసుకొని చూసుకొని గర్జించి దూకినను ఓటూరు విప్పి దూకినది ఎల్లో సింహమో తెలుసుకొని ఉరుకుతుంది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడంగా ముందడు జై యోలని సమ్మని ధర్మ ఏది కర్ఫ్యూ హైదరాబాద్ సిటీని ఒక వ్యాక్సిన్ ని తయారు చేసే కోవిడ్ కి వ్యాక్సిన్ ని తయారు చేసే సిటీగా మార్చారు. ఇలాంటివి ఎన్నెన్నో చేసుకున్నాం మనం కలిసి 5 సంవత్సరాలైనా కాలేదు. మరి ఒక్క ఛాన్స్
కోడికత్తి, గొడ్డలి, మొన్న గులకర రాయి, బో నాకంటే మా అంటే పదవులో నాకు అలంకారమేమో కానీ పదవులకు నేను అలంకారం కాదు అన్నది పెద్దన్నయ్య సినిమాలో చూసుంటారు చాలా మంది. పదవులకు నేను అలంకారమేమో కానీ పదవులు నాకు అలంకారం కాదని. ఇది రివర్స్. ఇప్పుడు నడుస్తున్న పరిపాలన చూస్తే అసలు మరి మాట తప్పనని మంట పెట్టేశాడు, అలాగే మడమ తిప్పనని మెడలు ఉంచేశాడు, అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ రాష్ట్రం అంతా కాష్టంలా మార్చేశాడు. అలాగే జగన్ అన్నంటూ జలగలా పీడిస్తున్నాడు, అలాగే మామయ్యనంటూ మనోభావాలను తగలబెట్టేశాడు, అలాగే ఈ యొక్క పేద అవ్వ తాతల నోటికాడ కూడును లాగేసుకున్నాడు, అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల యొక్క అన్నపానీయాలను తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు, అలాగే నేను నవరత్నాలంటూ మీ అందరి నవనాడులను కృంగదీశాడు, అలాగే నేనున్నానంటూ నువ్వుంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు ఈ జగన్. అలాగే దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన ఆఖరి కేకలు ఆర్పుకుంటున్నాడు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అంటూ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తులు వాటాడుగుతున్నాడు. నా అక్క చెల్లెలన్న వాళ్ళ ఉసురు మోసుకుంటున్నాడు. అలాగే అమరావతి రాజధాని రైతుల వాళ్ళ యొక్క మెతుకులను రక్తపు ముద్దగా మార్చుకున్నాడు. ముఖ్యమంత్రినంటూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినంటూ జనగంత్రి పాలన చేస్తున్నాడు. నాయకుడంటూ నయవంచుకుడు అయ్యాడు. అలాగే ఈ యొక్క విశాఖపట్నం ఉంది రిషి వ్యాలీ కొండను తవ్వి తవ్వి తన ఖండకావరం ఎంత ముదిరిపోయిందో చూపించాడు. తన సొంత తల్లిని, చెల్లిని మోసం చేశాడు, తన బాబాయిని చంపేశాడు. ఇంతకంటే ఇక నిన్న ఒంటరి వాడిని అంటాడు. నేను అందుకే గుర్తు చేశా కోడికత్తి, అదే గొడ్డలి, గుళకర్ర రాయి, చిప్ ట్రిక్స్. పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు మనల్ని. అన్ని చేసి మళ్ళీ అధికారం ఇవ్వమని అడగడానికి, కళ్ళాళ్ళు ఇవ్వమని అడగడానికి ఎంత ధైర్యం! మీరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు సంజీవయ్య అని, ఎంపీకాడంట ఈ 5 సంవత్సరాలు. ఏం చేశాడు ఆయన? ఆయన ఇక్కడ అక్రమ ఇసుక మైనింగ్ లో కింగ్, అలాగే అక్కడ ఈ సిలికాన్ గ్రావెల్ మైనింగ్ లో తోపు, పెద్ద తోపు, అలాగే ఇసుక, అలాగే ఇక్కడ ఒక డబ్బులు బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడంలో డిగ్రీ చేశాడు ఈయన. ఇది ఈయన చరిత్ర. అలాగే ఇక్కడ పోయిన సంవత్సరం డిసెంబర్లో మన తుఫాన్ వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ పోయిన సంవత్సరం డిసెంబర్లో మన తుఫాన్ వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ చాలా ప్రాంతాలు కూడా నీట మునిగి చాలా మంది ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. అలాగే ఈ యొక్క ఏదైతే కొద్దిపాటి వర్షంతో ఇక్కడ కాలంగి ఏదైతే నది ఉందో అది ఉగ్ర రూపాన్ని దాల్చి మరి ఈ యొక్క వరదకు ఎంతో మంది ఈ నియోజకవర్గ ప్రజల యొక్క పొలాలైతేనేమి, వాళ్ళ ఇల్లు అయితేనేమి నీట మునిగాయి. మరి ప్రజలు ఇంత బాధల్లో ఉంటే వాళ్ళు వీరికి పొట్లు కట్టలు కొట్టకుండా, అంటే మన ఫ్లడ్ బ్యాంక్స్ కట్టకుండా మరి ఎందుకు ఇట్లా కాలక్షేపం చేస్తారని అడుగుతున్నాను. అంటే వాళ్ళకు